నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం పీపీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పక్షాన ప్రైవేట్ కాలేజీలను తీసుకొస్తున్న పరిస్థితి. గతంలోనేమో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలు తీసుకొచ్చారు, ప్రభుత్వ వైద్య కళాశాలలు. ఇప్పుడు ఆ కళాశాలని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. వస్తున్న వార్త ఆల్మోస్ట్ ప్రక్రియ జరుగుతుంది. చాలా దౌర్భాగ్యమైన నిర్ణయం అది. ప్రభుత్వ నిర్ణయం చాలా తప్పు నిర్ణయం. ప్రభుత్వ కళాశాలలు 11 ఉంటే వాటిని శుభ్రంగా ఇంకా బాగా ఎందుకంటే ప్రభుత్వ కళాశాల అంటే అందరికి అందుబాటు. ప్రైవేట్ కళాశాల అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డొనేషన్లు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, దందా జరుగుద్ది. అదే జరిగినాయి గతంలో, గతంలో జరిగింది. ఇవాళ ఇంజనీరింగ్ ఇవన్నీ దందాలు జరుగుతాయి. ఒకళ్ళ జరిగితే మీకు అందరూ దందానే, దాని పేరు పెట్టుకుని సంపాదన ఒక వ్యాపార ప్రక్రియగా అయిపోయింది విద్య. దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొచ్చి అదొక పద్ధతిగా మొదలు దాన్ని ఇంకా బలోపేతం చేయాలి తప్పితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది కనుక మనం దాన్ని ఏదో చేయాలి తప్పుడు నిర్ణయాల కన్నా గత ప్రభుత్వం తీసుకొచ్చింది అట్లా ఇంకా బలోపేతం చేయండి. మీరు ఇంకా బలోపేతం చేసి పేదలకు అందుబాటుగా అందరికి కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండే కాలేజీలు 11 కాలేజీలు వస్తే వాటిని అలా చేసుకోకుండా ప్రైవేటైజేషన్ చేసి ఎవరికి దోచిపెడదామని ఈ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి దోచిపెడితే ఏం ప్రజలకి ప్రయోజనమా? చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకు అలా చేస్తున్నారో వీళ్ళు అంటే మనం అడిగేవాళ్ళు లేడు, మనని ఛాలెంజ్ చేసేవాళ్ళు లేరు. ప్రస్తుతం మనం ఇంకా 4 ఏళ్ళు మందే, ఆ తర్వాత కదా సగం చూసుకుందాం. ఇప్పుడు 4 ఏళ్ళు మనం ఏం చేసినా మనం అడిగేవాడు లేడు అన్నట్టు నడుస్తుంది తప్పితే ఒక విచక్షణతో, ఒక విజ్ఞానంతో, ఒక పద్ధతితో నడవట్ల. ప్రైవేట్కి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ చేయటం ఏంటి? ప్రైవేట్ చేయటం వల్ల ఇది ప్రయోజనం చెప్పానండి. ప్రైవేట్ చేయటం వల్ల గవర్నమెంట్ కాలేజీగా ఉంటే అది ప్రయోజనం ప్రజలకి, యాజ్ పర్ అందరికీ దొరుకుతుంది కరెక్ట్గా. అది ప్రైవేట్ అంటే వాడు నీకు దొరకాలి కానీ నీకు ఎంత ఎవడు ఎక్కువ ఇవ్వగలనే ధనవంతులకే, డబ్బున్న వాడికే మెడికల్ కాలేజా? డబ్బున్నవాడు చదవాలి మెడికల్. మామూలు మిడిల్ క్లాస్ మామూలు కుటుంబాలు వాళ్ళు చదవలేరు. అంటే మామూలుగా పైకి రావడానికి లేదు, వాడు కట్టుకోలేడుగా. మీరు ఈ ప్రైవేట్ కాలేజీని వాళ్ళు ఇచ్చే కట్టమనే డొనేట్లు ఇవి కట్టుకోలేరు కదా. సో గవర్నమెంట్ కాలేజ్ అయితే అడిగే ప్రశ్న అలా దందా చేసే ప్రశ్న ఉండదు. దాని మీద ఇంకా దందా జరుగుతామో తప్పు జరుగుతామో దాన్ని కరెక్ట్గా చేయండి. ప్రభుత్వం దాని మీద కంట్రోల్ తీసుకోండి. గవర్నమెంట్ దీని మీద జాగ్రత్తగా అందరికీ అందుబాటులో కరెక్ట్గా ఫ్యాకల్టీకి అంతా పక్కగా పెట్టి చేయండి. ఇంకా బెటర్గా చేయండి. అందరికీ అందుబాటులో ఉంది. వాళ్ళ పేదలు కూడా మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డాక్టర్లు చదివే అవకాశం ఉందని అది ఆ క్రెడిబిలిటీ సాధించుకోవాలి. కానీ అది వదిలేసి డబ్బునాడికి దోచిపెడతాం. అదే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడాదే. గత ప్రభుత్వం ఉన్నవాడిని దగ్గర నుంచి దోచి ఉన్నవాడి నుంచి లాక్కుని పేదవాడికి పెట్టాడు. వీళ్ళు పేదవాళ్ళని దోచుకుని ఉన్నవాడికి పెడుతున్నారు. అదే తేడా. అంటే గత ప్రభుత్వం ఏమో ప్రభుత్వ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చిందని చెప్పేసి కూడా కూటమి ఆరోపిస్తుంది. మేనేజ్మెంట్ కోటా తీసుకొస్తూ కట్ చేయండి, మేనేజ్మెంట్ కోటా తీసుకొస్తే తగ్గించండి. అంతేకాదు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మార్చండి అంతే కదా. అందుకని ప్రైవేట్ చేసేస్తామన్న కుంటి సాకులు ఇవన్నీ. ఈ కారణం చూపించి ప్రైవేట్ చేయిస్తామనేది కుంటి సాకులు. ప్రయోజనం లేకుండా చేస్తూ కామన్ మ్యాన్కి మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేకుండా కేవలం డబ్బున్న వాడికి శ్రీమంతులకే శ్రీమంతులే డాక్టర్లు అవ్వాలి. అంతే తప్పితే మామూలు వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు. వాళ్ళ చదవకూడదు. చదవడానికి ఆర్థికంగా వాళ్ళకి ఈ దౌర్భాగ్యపు ఆలోచన కుంటి సాకులు ఏమి అది ఉంటే కరెక్ట్ చేయండి అంతే కదా. మేనేజ్మెంట్ కోటా వల్ల అవుతుందని తగ్గించండి, దాన్ని కంట్రోల్ చేయండి, మేనేజ్మెంట్ తీసేయండి లేకపోతే కదా. అది మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నాయో చూడండి, ఏది బెటర్ చేయండి. మీ చేతిలో ఉంది కదా అధికారం, పర్ఫెక్ట్ చేయండి, కరెక్ట్ చేయండి. అంతేకాదు దాన్ని తీసేసి ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాం వాడు దోచుకొని అంటే ఎట్లాది? కరెక్ట్ కాదు. ఓకే, అంటే విధానం కరెక్ట్ కాదంటారా? మొత్తానికి 100% కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేట్ చేసేస్తాం అనేటప్పటికీ అనేది విద్యని దూరం చేయటమే, విద్యని కామన్ మ్యాన్కి దూరం చేయడం, విద్యని కాస్ట్లీ చేయటం, విద్యని డబ్బున్న వాడేకే అందుతుంది. అంటే డాక్టర్లు ఇంజనీర్లు డబ్బున్న వాళ్ళు అవ్వాలి, మామూలు వాళ్ళు అవటానికి లేదు. మామూలు వాళ్ళు చదివి వాడు బాగుపడతాం పైకి వెళ్తా ఉంటే లేదు. ఎంత తెలివిగల పిల్ల అయినా మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు ఉంటే వాళ్ళు అంతా అక్కడితో ఆగిపోవాలి.
పెద్ద చదువులు చదవలేదు. ప్రైవేట్ చేయటం వల్ల పెద్ద చదువులు చదవలేదు. పెద్ద ప్రైవేటైజేషన్ చేసినాక వాళ్ళ ఫీజులు అవి ఎక్కడ కట్టుకోగలరు, వాళ్ళ ఇష్టం. ప్రైవేట్ అయ్యాక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇదే పాలసీ తీసుకొస్తే మరి ఒక ఫీజు అంటే డాక్టర్ సీట్ ఎంత ఉండే అవకాశం ఉంది? 25 లక్షలకు వెళ్ళినా ఆశ్చర్యపోకల్లా. 25 30 ఎంతవరకు ప్రైవేట్ చేతికి వెళ్ళినాక ఏముంది? అఫీషియల్గా 10 అంటారు, లోపాయికారిగా 10, ఏమైనా జరుగుతుంది. దానికి మళ్ళీ ఒక్కొక్కళ్ళ మీద ఎంక్వైరీ, ఒక్కొక్క ఈ తతంగాలు తప్పితే ఎంక్వైరీ, మళ్ళీ వాళ్ళు మామూలు ఇచ్చుకుని చదువుకుంటారు, ఇవే జరుగుతాయి. అసలు పద్ధతే కరెక్ట్, ఆలోచనే కరెక్ట్ కాదు. మరి ఎవరు ఎందుకు అంటే మన ప్రజల కోసం పరిపాలిస్తున్నారా, లేకపోతే వాళ్ళు చేసింది మనం మార్చేయాలని కేవలం ఒక ఈ రాజకీయ కోసం పరిపాలిస్తున్నారా నాకు తెలియట్లా. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రేపటి నుంచి అంటే 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోతే పులివెందులలో ఉప ఎన్నిక తీసుకొస్తాం, అనర్హత వేటు వేస్తాం, 11 మంది బరాబర్ అసెంబ్లీకి రావాలి, సంతకం పెట్టినా నో అబ్జెక్షన్ అని కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరు ఆ మాట చెప్పేది? చట్టం ఉంది. వీళ్ళ ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడితే సంతకం పెట్టినా కాదు. వీళ్ళ ఇష్టం జరగడానికి ఒక చట్టం ఉంది. అసెంబ్లీకి ఆ మెంబరు ఇన్నిసార్లు రాకపోతే ఈ లోపల వచ్చి ఒకసారి సంతకం పెట్టి వెళ్ళినా కూడా ఇవన్నీ చట్టాలు. మీ ఇష్టానికి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం మారదు కదా. ఇవాళ మీరు అధికారంలో వచ్చారు కదా, మీ ఇష్టానికి మారదు రాజ్యాంగం. ఆయన ఏదో మాట్లాడేస్తాడు, ఆయన కామెడీగా. రఘురామకృష్ణ ఆయన కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కామెడీలు, మన సంస్కృతి దీంట్లో కూడా కామెడీ. ఆయన కామెడీగా చట్టం అనేది ఒకటి ఉందయ్యా. చట్టం మీకోసం సరే, ఇది మీకన్నా ముందు, మీరు పుట్టడానికి ముందు ఏర్పడిన చట్టాలు ఇవన్నీ. ఈ చట్ట ప్రకారం నడుచుకుంటుంది. మీరు ఆయన రావాలంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఎందుకు భయపడతారు? ప్రజలు ఇవ్వాలి కదా. ఇదే బీజేపీ వాజ్పేయి గారి పీరియడ్లో ఇవ్వలా కాంగ్రెస్కి 10% సీట్లు లేకపోతే ఇవ్వలా. వాజ్పేయి గారి రామారావు గారి పీరియడ్లో ఇచ్చారు కదా. మరి కేజ్రీవాల్ ఇవ్వాలా? 2 సీట్లే ఉంటే ప్రతిపక్ష హోదా. అది ఒక రాజకీయ నైతికత, ఒక రాజకీయంగా ఒక సంస్కారం. అది 10 సీట్లో 40% ఓట్లు వచ్చినాయి. సో ప్రజల్లో 40% ప్రజలు ఆదరించిన పార్టీ అది, ఆ నాయకుడు అతను. మీరు ఎందుకు భయపడతారు? ఈ భయం ఇక్కడ ఇంకోటి ఏంటో భయపడుతున్నారు. జగన్ అసెంబ్లీలోకి వస్తే, ప్రతిపక్ష నాయకుడు వస్తే అతనికి ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే సీఎం ఎంతసేపు మాట్లాడతారో అంత టైం ఇవ్వాలి. ఆ ఇస్తే ఏం కడిగేస్తాడో, ఏమైనా మన నిలదీస్తాడో ఏమిటో. కనుక అలా కాకుండా మామూలు అయితే లేవగానే కూర్చోవయ్యా, కూర్చోని స్పీకర్ కూర్చోని అంటాడు. అది వీళ్ళకి ఆ సురకానంతో కూర్చోమంటే నవ్వటాలు, కామెడీలు చేయటాలు, వీటి కోసం నిజమైన రాజకీయం అయితే దమ్ము ఉంటే వాళ్ళకి హోదా ఇవ్వండి. 10 సీట్లు 11 సీట్లు వచ్చింది. అపోజిషన్ ఎవరైనా ఇంకోటి లేరు కదా. మిగతా అందరూ రూలింగ్ పార్టీనే. ఒకళ్ళు వీళ్ళు అపోజిషన్. కానీ దమ్ముంటే అని చెప్పి సీఎంఏ అంటున్నారుగా, సభకు వచ్చే దమ్ముందా, సిద్ధమా? మీరే అన్నారు కదా సిద్ధమా అన్నట్టు. ఆయన దమ్ముంటే ఆయన సీఎం అంటున్నాడు. దమ్ముంటే అని అడగాల్సిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. దమ్ముంటే అని ఆయన అడగాల్సిన ప్రశ్నలు అనేకాలు ఉన్నాయి. ఆయన గులకరాయి నుంచి కోడికత్తి దాకా, బాబాయ్ హత్య నుంచి డోర్ డెలివరీ దాకా, శివం ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా బాబాయ్కి హూ కిల్డ్ బాబాయ్ అని స్లోగన్ మాట్లాడి ఆ స్లోగన్ తోటి గెలిచారు, వచ్చేసారు జనాల్లోకి. ఇప్పుడు మరి 1.5 year అయింది కదా. ఏమైంది తెలుసండి? కోడికత్తి విషయం తెలుసు. మీ చేతే అధికారం. కోడికత్తి జరిగింది మీ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు చేయలేదు. సరే ఆయన వచ్చాడు, చేయలేదు, కాపాడాడు. మీరు చేయండి. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా, సరిపోదట. 1.5 సంవత్సరం అయింది. మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడమని షర్మిలా అడగదే, ఆమె సునీత అడగండి. ఇప్పుడు చంద్రబాబు చేయమని. ఇప్పుడు మీ అధికారం ఉంది కదా, తేల్చండి. ఎవరి దోస్తులో పెట్టండి లోపల. సుప్రీంకోర్టులో ఉంది కదా అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా, మేము మాట్లాడమంటారు. ఎందుకు మాట్లాడరు? అదే అన్న ఎస్కేపిజం. అది ఒక రాజకీయంగా వాడుకుంటాం తప్పితే అమ్మాయి ఉంది కదా, సుగాలి ప్రీతి, వాడుకుంటాం. ఎలక్షన్ అప్పుడు మాట్లాడేశారు, నా ఫస్ట్ స్టైల్ అది ఇదేది. ఇప్పుడు సంగతి ఏది? సిబిఐకి ఇస్తారట. సిబిఐకి అప్పుడే ఇచ్చారు. అప్పుడే ఆ అమ్మాయిని వాళ్ళు అడిగినప్పుడు 8.5 లక్షలు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, స్థలం ఇచ్చి,
ఇది ఎప్పుడు జరిగింది మీ హయాంలో, దానికి కాంపన్సేషన్ అప్పుడు మీరు చేయలేదు. ఆ తర్వాత ఎస్సీ యాక్ట్ ప్రకారం చేయాల్సింది గత ప్రభుత్వం చేసింది. అది సిబిఐ ఏం కావాలంటే సిబిఐ కావాలని ఆవిడ అడిగింది, సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు మీ చేతిలో ఉంది, తెలుసండి. తెలుసడానికి అది అంటే వీళ్ళకి ఏంటంటే చిత్తశుద్ధి ఏ విషయంలో లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దేన్నైనా రాజకీయంగా వాడుకుంటాము తప్పితే నిజంగా దానికి ఒక ముగింపు తీసుకురావటమో, నిజంగా దానికి ఒక ఇది తీసుకురావటమో ఆ చిత్తశుద్ధి లేదు. దేనే రాజకీయంగా వాడుకుంటామే. రాజకీయంగా వాడుకుందాం, దీనివల్ల ఎంత లబ్ధి. మనము మీరు అడగాలంటే చాలా దమ్ముంటే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని మేము ఉప ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు గారు. అది అబద్ధం అని పార్లమెంట్లో చెప్పేశారు. అది కేవలం ఎవరో కాదు, మీ మిత్రపక్షమైన బీజేపీ బండి సంజయ్ పార్లమెంట్లో ప్రశ్నకి చెప్పేశాడు. 37,000 అనేది ఒట్టి మాట, ఎలక్షన్ కోసం వాడిన మాట అది. అంతే కదా, 32 లేరు అని చెప్పి. మరి అది ఆఫీసర్ ఎవడో చెప్పాడని మేము ఉప ముఖ్యమంత్రి, ఆఫీసర్ ఎవడు, ఈ తప్పుడు సమాచారం ఇచ్చి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది ఎవరు, ఆ వ్యక్తిని చెప్పండి. దమ్ముంటే బయటికి తీసుకురండి. 24 టన్నుల గంజాయి దొరికింది అని నానా హడావిడి చేశారు. రాష్ట్రాన్ని గంజాయి హబ్బుగా చేస్తున్నారని నానా హడావిడి చేశారు. అది కాస్త సిబిఐ వెళ్ళినాక సిబిఐ తేల్చి చెప్పింది గంజాయి కాదురా నాయన, అది ఓన్లీ డ్రై ఐస్, తెలిసి తెలియకుండా మాట్లాడుతూ చివాట్లు పెట్టింది సిబిఐ. మరి దానికి సమాధానం చెప్పమండి. దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండి. వాటికి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్, హూ ఆర్ యూ టు సే? అన్ని ఆథరైజ్డ్గా వాళ్ళు అన్ని పర్మిషన్స్ తోటి ఉన్నారు. యూ కెనాట్ స్టాప్ ఇట్, లెట్ ఇట్ గో అని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పండి. మీరు ఇలాగో అనైతికంగా అర్ధరహితంగా అబద్ధాలతోటి ప్రోపగాండా చేసే విషయాలు చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి చంద్రబాబు? వాళ్ళు 11,500 కోట్లు ఏదో ఇచ్చారు, 13,000 కోట్లు ఇచ్చారన్నారు. దేనికి ఇచ్చారు అది నిజం చెప్పండి ప్రజలకి. అది ఇచ్చింది దాని అప్పులు తీర్చడానికి, వీళ్ళ జీతాలు ఇవ్వడానికి కాదు. జీతాలు అప్పు ఇవ్వడానికి కాదు కనుకే అనేక మంది విఆర్ఎస్ తీసుకున్నారు. ఇంకా చాలా మందిని విఆర్ఎస్ తీసుకోమని బలవంతం చేస్తున్నారు. 32 యూనిట్లు ఆల్రెడీ 4 ఫర్నేసుల్లో 3 ఫర్నేసులు మూసేశారు. ఒకటే రన్ అవుతారు. అలా 32 యూనిట్లు ప్రైవేటైజేషన్ టెండర్లు పిలిచారు. అది పేపర్లో దొంగతనంగా ఓపెన్గా టెండర్లు పిలిచారు. ఆ యూనియన్ మినిస్టర్ ఏమో ద ప్రాసెస్ ఈస్ ఆన్ అంటున్నాడు. ఇంకా మేము ప్రైవేటైజేషన్ ఆపేమని డొల్ల మాటలు ఎందుకు మాట్లాడతారు? ధైర్యంగా చెప్పండి. నాయన మేమేం చేయలేకపోతున్నాం, ఇవాళ మోడీ గారిని ఎదిరించే మాట ఎదురు నిలబడి అడిగే దమ్ము మాకు లేదు, అందుకని మేము ఏం చేయలేకపోతే చెప్పండి. ఆ రోజు జగన్ చెప్పేశాడు కదా, వాళ్ళు మన మీద ఆధారపడలేరు కనుక మనం అడిగే ధైర్యం లేదు, అడిగే ఏమి లెక్క చేయరు వాళ్ళు అని ఓపెన్గా చెప్పాడు కదా. ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు మేము వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం కనుక అడిగిన వాళ్ళు చేయరు, మాకు అది ఓపెన్గా చెప్పండి. ఆ విషయంలో జగన్ ఒప్పుకోరు కదా. జగన్ ఓపెన్గా చెప్పాడు, డ్రామాలు ఆడకుండా. చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం, తాట తీస్తాం, ఈ మాటలు మాట్లాడకుండా కుదరదు, మన మీద ఆధారపడి లేదు ఆ గవర్నమెంటు కనుక మన మాటను లెక్క చేయరు, మనం అడిగి ప్రయోజనం లేదు కనుక వేస్ట్ అని ఊరుకున్నాడు. మీరు అలా చెప్పండి దమ్ముగా, కుదరదు, మేము అడిగినా ఇవ్వరు, అడిగే ధైర్యం మాకు లేదు చెప్పండి. ఈ దమ్ముంటే అని ఈ విషయాలు చెప్పండి. దమ్ముంటే విషయాలు ఈ మాట్లాడాలి ఈ కూటమి ప్రభుత్వం. ఊరే దమ్ముంటే భాష ఉంది కదా అని మాట్లాడటం కాదు కదా. 36 ఇప్పటికి 180 మంది అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం, రేపు అవ్వడం జరిగింది. దాని సంగతి చెప్పండి. తిరుపతిలో దళిత అమ్మాయిని రేప్ చేశారు, దాని సంగతి చెప్పండి. పిఠాపురంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు, బహిష్కరణ చేస్తే ఆ అమ్మాయి చదువుకోవడానికి దీపాలు కూడా కరెంట్ కట్ చేస్తే దీపాలైతే రువీజ్ చెప్పి మీద పరీక్షలు, దాని గురించి చెప్పండి. దమ్ముంటే ఈ విషయాలకు చెప్పండి వివరాలు. ఊరే దమ్ముంటే డైలాగులు మాట్లాడేందుకు? అతను శ్రీధర్ రెడ్డిని బెయిల్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు బెయిల్? 2 ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు కనుక ఇచ్చారన్నారు. మరి ఈవిడ సంతకం పెట్టింది హోమ్ మినిస్టర్, ఎలా సంతకం పెట్టారు? ఈ వీటికి దమ్ముంటే వీటికి సమాధానం వివరణ ప్రజలకు చెప్పాలి. ఊరినే దమ్ముంటే ఊరిన పదం ఉంది కదా పదాన్ని ప్రయోగించడం కాదు. దమ్ముంటే నిజంగా చెప్పాలి. వైనాడ్ పులివెందుల ఈసారి బరాబర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిన్న బీటెక్ రవి మాట్లాడుతూ అవసరమైతే నా భార్యను జెడ్పీటీసీకి రాజీనామా చేయించి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి
ఏముంది ఇప్పుడు ఒక ఒక లైన్లో ఉన్నప్పుడు ఈ గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ మాటలు అది రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. శృతి సనాయి ఉండదు, రెచ్చిపోయి మాట్లాడే సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడటం తప్పితే అట్లు దానిలోంచి ఇవాళ మన పులివెందులు వెళ్ళాడు, మరి జనాలు ఏగబడి పోలీసులు కంట్రోల్ చేస్తారు లేకుంటే జనాలు ఎగబడ్డారు. అది చూసే భయపడుతున్నారు. ఆ భయపడి నాటకాల కన్నా బయట వాళ్ళు మాకు గ్యారంటీ, నన్ను కూడా అన్నారు మాకు గ్యారంటీ అని అడుగుతున్నారు. నన్ను అందరూ నెక్స్ట్ జగన్ రావడానికి గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ భయం ఉళ్ళంతా వీళ్ళకి, ఆ భయం ఉంది. నిరంతరం ఏమైపోతా ఆ భయం కొద్దీ మాట్లాడుతున్న మాటలు. పులివెందులో టోకెన్ సిస్టమ్ పెట్టారని చెప్పేసి వైరల్ అయింది కదా బాగా. జగన్ కలవాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలి, టోకెన్ సిస్టమ్, విఐపి టోకెన్ సిస్టమ్ అని చెప్పి. పిచ్చి మాటలు. టోకెన్ సిస్టమ్ లేదు, గుడ్డు లేదు. వీళ్ళు పుట్టిస్తూ ఉంటారమ్మా ఈ భ్రమలు పుట్టించటం, అబద్ధాల కల్పన. ఈ కూటమికి చేతివాటమైన విషయం అది. అబద్ధాలు పుట్టించటము, ఆ అబద్ధాలను మళ్ళీ దాన్ని వాళ్లే వక్రీకరించి వాళ్లే మాట్లాడటము. నోరు తెరిస్తే అబద్ధం. ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, హోమ్ మినిస్టర్, నోరు తెరిస్తే అబద్ధాలే. ఏదో ఒక అబద్ధం చెప్పేయటం, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ మీడియా ఉంది, ప్రమోట్ చేసేయటం. ఆ తర్వాత అది నిజం కాకపోయినా అప్పటికి జనాల్లోకి వెళ్తుంది. తర్వాత నిజం కాదని తేలినా ఏముంది, ముందు వీళ్ళకి కావాల్సింది అది. ప్రజల్లో ఒక భ్రమ కల్పించాలి, ప్రజల్లో ఒక అనుమానం కల్పించాలి, అంతే. అది నిజం కాకపోయినా అబద్ధమైనా కల్పిస్తే చంద్రబాబు ఉన్న చాకచక్యం. చంద్రబాబు రాజకీయమే మొత్తం. ఆనాటి కుతూహల అమ్మకాల నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు రాజకీయమే ఆ భ్రమలు కల్పించడం, జనాల్లో ఒక లేనిపోని ఒక అనుమానం కల్పించడం, తద్వారా ఒక కమోషన్ క్రియేట్ చేయటం, దాని నుంచి లబ్ధి పొందటం ఆయన రాజకీయ విధానం. అది ఒక్కొక్కరు రాజకీయం, ఒకరికి ఆయన రాజకీయం అది. అందులో భాగమే ఇది, తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో నిన్న మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ జారీ చేసిన పరిస్థితి, మళ్ళీ 11వ తారీఖు లోపు సరెండర్ అవ్వాలని చెప్పేసి. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందపులకేమో షరతులతో కూడిన బెయిల్ వచ్చిన పరిస్థితి. ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ లో క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా లేకపోతే ఏంటి సార్? క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు, షరతులతోటి వాళ్ళకి ఇచ్చారు. వీడికి సరెండర్ అవ్వన్నారు. మళ్ళీ ఈ ఎన్నికలు ఉన్నాయి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకి ఎంపీగా ఈయన ఓటు వేసే రైట్ ఉంది ఈయనకి. సో దానికోసం ఇవాళ ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి షరతులతో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, పాస్పోర్ట్లు సరెండర్ చేయాలి అన్ని ఇచ్చారు. కండిషన్స్ ఉంటాయి, అవి రొటీన్. అది చట్ట ప్రకారంగా ఇచ్చే రొటీన్. బెయిల్ ఇవ్వకూడనంత ఇది కాదు కదా, మర్డర్లో కాదు కదా. సో ఈ అనుమానితులు వేరు, దోషులు వేరు. దోషి అయితే బెయిల్ ఉండవు. వీళ్ళు దోషులుగా కాదు, అనుమానితులుగా ఉన్నారు. ఇంకా దోషులుగా ప్రూవ్ అవ్వాలి, దోష నిర్దోష ప్రూవ్ అవ్వాల్సిన విషయం. సో అనుమానితులుగా ఉన్నారు కనుక వాళ్ళకి షరతుల మీద బెయిల్. ఈయన ఇంకా నెంబర్ 1లో ఉన్నాడు కనుక, ఈయన స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక ఈయనకి ఓన్లీ ఓటింగ్ వెళ్తే 11కు సరెండర్ అవ్వమన్నారు. సో ఈ చట్ట ప్రకారం జరుగుతున్న ప్రక్రియ దీంట్లో. రేపు ప్రూవ్ అయితే అందరూ బయటకు వచ్చేస్తారు. రేపు తప్పని ప్రూవ్ అయితే లోపలికి వెళ్తారు, తప్పు కాదని ప్రూవ్ అయితే మరి ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలి. అప్పుడు ఎవరిది స్కీమ్ ఈ కేసు పెట్టిన వాళ్ళ మీదకి వెళ్తుంది. తప్పుడు కేసులు పెట్టారు. సో ఆల్ దిస్ థింగ్ ఇవన్నీ పొలిటికల్ గేమ్స్ ఉన్నాం, పొలిటికల్ గేమ్స్. ఇప్పుడు కేజ్రీవాల్ని పట్టుకున్నారు. కేజ్రీవాల్ సూత్రధారి. సరే, కేజ్రీవాల్కిను ఎక్కడెక్కడికో లింకులు పెడితే కేజ్రీవాల్ కలిసిన వాళ్ళల్లా దోషి అంటే చంద్రబాబుని ఎంతోమంది కలుస్తున్నారు. కలిసిన వాళ్ళందరినీ దోషులు ఎంతోమంది కలుస్తున్నారు. చంద్రబాబు కలిసిన వాళ్ళలో చాలామంది దోషులు ఉన్నారు, ఎక్కువ మంది దోషులే ఉన్నారు. మళ్ళీ వాడు చేసే దుష్ట పనులన్నింటికీ చంద్రబాబు బాధ్యుడు అని చెప్పి చంద్రబాబుని కలిశారు కదా, చంద్రబాబుని చేస్తావా? ఎందుకంటే మీ అధికారులు, అది రేపు వాళ్ళ అధికారం వస్తే వాళ్ళు చేస్తారు. ఇట్లా అంతే. ఈ రాజకీయ దరిద్రంగా మన దేశంలో ఏమవుతుందంటే రాజకీయ కక్షలు, ఏ విషయాన్ని రాజకీయంగా దాని ఎంత మనకేం లాభం, మనకేం పొందుతాం, అంతేగాని నిజంగా నిజ నిర్ధారణ కోసం కాదు కదా. అలిగేషన్ ఇప్పుడు కోర్టు చట్టాలు ఎట్లా ఉన్నాయంటే మనకి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ మీద నేను ఒక అలిగేషన్ వేసేస్తాను, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది వాస్తవాన్ని ప్రూవ్ చేసే బాధ్యత నాది కన్నా అది నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత నీది. అది మన చట్టంలో ఉన్న ప్రాబ్లం. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు కౌంటర్లు వేసుకోవాలి, నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. అది ఏముంది, ఈజీగా నేను వేసేస్తాను, ఈజీగా అలిగేషన్ వేసేస్తాను.
అరెస్ట్ వారెంట్కి తగినట్టు 302 ఇవి ఉంటాయి సెక్షన్ వేస్తే అరెస్ట్ వారెంట్ చేస్తారు, దానికి తగినట్టు తీసుకెళ్ళిపోతారు. బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా వేయించవచ్చు. గవర్నమెంట్ మన చేతిలో ఉంటే ఏ సెక్షన్ అయినా వేయించచ్చు, ఏం చేస్తే నాన్ బెయిలబుల్. ఇది తర్వాత తేలేది వచ్చేది ఎప్పటికీ. ఇప్పుడు జగన్దే ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎందుకు తేలదు? దీంట్లో పటిష్టమైన ఇది లేదు. అప్పుడు ఎర్రమనాయుడు ఈయన ఎర్రమనాయుడు అంటారు, ఇంకో కాంగ్రెస్ అతను తెలుగుదేశం వాళ్ళు వీళ్ళిద్దరే కలిగి గోవర్ధన్ రెడ్డి అతను ఉన్నాడు కాంగ్రెస్, వీళ్ళిద్దరు కలిసే వేసారు. అప్పుడు సోనియా గాంధీ సపోర్టు, సోనియా గాంధీ కోసం చేశారు. సోనియా గాంధీ ఇరికిచ్చారు. ఇప్పుడు ఏమో 6 నెలలు పెట్టారు. ఇప్పటికి తేలిందో తేల, ఇంకో ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కదా. ఈ చట్టాలు మన దేశంలో ఉన్న చట్టాలు రాజకీయంగా అధికారంలో ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. లిక్కర్స్ కానీ జగన్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉందా? జగన్కి ఏం వెళ్తుంది వేస్ట్, తీసుకెళ్తారు. దానికి ఏముంది, యాడ్ చేయటమే కదా, ఒక పాయింట్ యాడ్ చేయటం, దానికి తగినట్టు సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తామంటారు. ప్రొడ్యూస్ చేసి ఫెయిల్ అయితే అది అప్పటికి అయిపోద్ది కదా, 5 సంవత్సరాలు అయిపోతాయి. నిన్న లోకేష్ మోడీ గారిని కలిశారు కదా, ఇదే ప్రస్తావన వచ్చినట్టు అనుకోవచ్చా? మోడీ గారు ఇలాంటి విషయాలన్నీ లోకేష్ లాంటి పిల్లడితో మాట్లాడడం, మోడీ గారి స్థాయి ఏంటి? మోడీ గారు కలిసి నమస్కారం చెప్పి టీ తాగేసి రావడం తప్పితే ఆయన దగ్గర రాజకీయంగా ఇలాంటి విషయాలు చర్చించేంత స్థాయి అతను లేదు. అతను మోడీను అమిత్ షా తోటి చంద్రబాబు చర్చించాలి. ఇంకేదైనా అవకాశం ఉంటే పవన్ అయినా వెళ్ళి మాట్లాడాలి తప్పితే, పవన్ మాట్లాడినా కూడా పిల్లవాడిని పట్టించుకోడు. పవన్కి చాక్లెట్ ఇచ్చి పంపిస్తాడు ఆయన. పవన్ వస్తే పవన్కు చాక్లెట్ ఇచ్చేసేసి కూర్చోమంటాడు. మొన్న చేశారు స్టేజ్ మీద పిలిచి మరి చాక్లెట్ ఇచ్చి తింటా కూర్చోమన్నాడు. సో తప్పితే పవన్ లోకేష్ ఊరినే అంత చంద్రబాబు స్థాయికి పెరిగి వెళ్ళిపోయినట్టు భ్రమలు తప్పితే మోడీతో చర్చించేంత సీన్ ఇంకా లేదు. నమస్కారం పెట్టి చెప్పింది ఏంటో తప్పితే చర్చించడం వేరే, చర్చించడానికి ఒక స్థాయి కావాలి. మోడీ లాంటి నాయకుడితో చర్చించాలంటే ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి లోకేష్ ఇంకా రాలా. చంద్రబాబు ఉంది, చంద్రబాబు మాట్లాడాడంటే ఈ విషయం చర్చించాడో మనం అడగచ్చు. లోకేష్ మాట్లాడితే వీళ్ళు నమస్కారం పెట్టి ఎలా ఉన్నావు ఏంటి అంతే. అంటే 45 minutes వీళ్ళ గురించే మాట్లాడారు, జగన్ కేసుల గురించే మాట్లాడారని చర్చ అంటారు. వాళ్ళు ప్రాపగాండ చేసుకుంటారు. చెప్తున్నానుగా, వాళ్ళు అన్ని ప్రాపగాండ అబద్ధాలు, దానికి ఏ ఆధారాలు ఉండవు. చర్చించారు, ఎవడు వినదు లేదు. చర్చించారు, దాన్ని మోడీ గారు ఖండించరు. ఆయన స్థాయికి వీళ్ళ మాటలు ఖండించి చేయరు కదా, కనుక వాగేసుకుంటాం ఏదో ఒకటి. పత్రికలో వచ్చింది అది. అదే వాళ్ళ పత్రికల్లో వస్తాయి, మిగతా పత్రికలు రావు. అక్కడ ఢిల్లీలో కలిసి ఢిల్లీలో ఏ పత్రికలో వచ్చిందా? కాదు. ఎక్కడ ఏ దేశంలో ఏ పత్రికలో, ఇక్కడ వాళ్ళ కూటమి పత్రికల్లో వస్తాయి. మాట్లాడారు, చర్చించారు, చాలా సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అది దాని మోడీ గారు అన్నారు. రేపు మాపు అరెస్ట్ అంట, టేబుల్ మీద లిక్కర్ ఫైల్స్ అంట, అన్ని ఫైల్స్ అన్ని చెక్ చేసి చూస్తామన్నారు. అన్ని వీళ్ళు చెప్తారు. మోడీ వీళ్ళకి అంత సీన్ లేదు. మోడీతోటి లోకేష్ వెళ్ళి ఎంత చర్చించే సీన్ లేదు, ఉండదు. అది రాజకీయంగా తెలిసినవాడు ఎవడో, రాజకీయ అనుభూతుడు ఎవడైనా ఈ తప్పుడు కూతలు అని చెప్తాడు. ఎందుకంటే మోడీ స్థాయికి చంద్రబాబు మాట్లాడాడు, చర్చించాడు ఈ విషయాలంటే అర్థం. ఈ విషయాలన్నీ మోడీ అంత చీప్గా ఎవరితో పడితే వాళ్ళతో చర్చించరు ఇలాంటి విషయాలు. అదైందా? అది మోడీ స్థాయి ఏంటి తెలియకుండా, మోడీ మూడ్ ఆఫ్ స్టాండర్డ్ ఏంటి తెలియకుండా మాట్లాడటం.